ఓ యువతి డబ్బు కోసం తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడింది. తన తండ్రికి ఫోన్ చేయించి బెదిరించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో నాటకం అంతా బయటపడింది. ఈ ఘటన నోయిడాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కాన్పూర్లోని ఐటీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదువుతున్న మస్కన్ అగర్వాల్ తన 3 స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తండ్రితో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు ఆమె గదిలోకి వచ్చి బలవంతంగా ఎత్తుకుపోయినట్లు డ్రామా సృష్టించింది. ఆ తర్వాత తాను కిడ్నాప్కి గురైనట్లు తన తండ్రికి ఫోన్ చేయించి, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, కూతురు ప్రాణాలతో కావాలనుకుంటే వెంటనే 10 లక్షల రూపాయలు పంపించండి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా అంటూ స్నేహితులతో చెప్పించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మస్కన్ తండ్రి శివ అగర్వాల్ విషయాన్ని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి తెలియజేయడంతో నిజం బయటపడింది. మస్కన్ ఫోన్ కట్ అయిన కాసేపటికి మస్కన్ మొబైల్ నుంచి తండ్రి అగర్వాల్ ఫోన్కు 2 సందేశాలు వచ్చాయి. అరగంటలో కూతురు మస్కన్ బ్యాంక్ ఖాతాకి అర్జెంటుగా 10 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆమెను విడిచిపెట్టబోమనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో కంగారు పడిపోయిన అగర్వాల్ వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు యూపీ ఎస్టీఎఫ్ డీఎస్పీ ఆర్కే మిశ్రా తెలిపారు. ఖాతాలో డబ్బు పడిన వెంటనే అనంత్, రితురాజ్ సింగ్ అనే వ్యక్తులు ఏటీఎం ద్వారా మస్కన్ ఖాతా నుంచి 30,000 రూపాయలు డ్రా చేయడాన్ని పోలీసులు పసిగట్టారు. అంతేకాదు, మస్కన్ తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య శ్రీవాస్తవ్తో కలిసి పారీ చౌక్లోని పార్కులో ఉన్నట్లు కూడా కనిపెట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. మస్కన్ తనతో పాటు చదువుకుంటున్న మరో స్నేహితురాలికి 4 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వగా వాటిని తండ్రి తిరిగి తీసుకురమ్మని ఒత్తిడి చేయడంతో స్నేహితురాలిని కాపాడేందుకు ఈ పని చేసినట్లు విచారణలో వెల్లడించింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి డ్రా చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు.